ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అనుకుంటున్నాను సార్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. గోదావరి గట్టు పైన గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ పెట్టినా ఈ సినిమా ప్రమోషన్స్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీనికి తగ్గట్టే ఈ చిత్ర యూనిట్ ఈ సినిమా గురించి చెప్తున్న మాటలు ఇంకాస్త బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ మే 8వ తేదీన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఆ సినిమా దర్శకుడు మనతో ఉన్నారు. వారిని అడిగి గోదావరి గట్టు పైన మూవీ ఎలా ఉంది అండ్ ఈ ప్రయాణంలో వారు సంపాదించుకున్న అనుభవాలు ఏంటి, తొలి సినిమాతో నేర్చుకున్న పాఠాలు ఏంటి, ఇలాంటి అన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. హలో సార్, నమస్తే సార్. అండ్ నాకు కొంతవరకు పర్సనల్గా తెలుసు, మీ షార్ట్ ఫిల్మ్స్లో ఆ 100 షార్ట్ ఫిల్మ్స్లో ఎక్కడో దగ్గర యాక్ట్ చేసి ఏదో ఒక షార్ట్ ఫిల్మ్లో వాళ్ళు క్యారెక్టర్ వేసో హీరోగా నటించో ఈరోజు ఇండస్ట్రీలో కొంత పొజిషన్లో ఉన్న వాళ్ళు నాకు చాలామంది తెలుసు. మీ నోటితో మీరు చెప్పండి, ఒక 3-4 పేర్లు చెప్పండి. చాలా ఎర్లీ స్టేజ్లో మీరు వాళ్ళని చూసుంటారు. సార్ చెప్పండి ప్లీజ్. రాజ్ తరుణ్ ఉన్నారు సార్, రాజ్ తరుణ్ గారు, నరేష్ అగస్త్య ఉన్నారు, చాందిని చౌదరి గారు ఉన్నారు, అనన్య నాగల్ల గారు ఉన్నారు, ప్రియాంక జవల్కర్ గారు ఉన్నారు. వీళ్ళందరూ మన ప్రొడక్షన్ నుంచి వచ్చినారు. ఎంఆర్ ప్రొడక్షన్ నుంచి వచ్చిన వీళ్ళందరూ. సో వీళ్ళందరూ యాక్టర్స్ అని చెప్పండి సార్. వీళ్ళందరూ ఏంటంటే సార్ నాకు ఫ్రెండ్స్ సార్. ఫ్రెండ్స్ని యాక్టర్స్గా తీసుకొని చేసాం సార్. ఎందుకంటే మాకు అప్పుడు రిసోర్సెస్ ఏమి ఉండేవి కాదు కదా సార్. మనకి ఎవరుంటే వాళ్ళతో చేసేవాళ్ళు. అలా వాళ్ళకి యాక్ట్ చేయటం ఇష్టం సార్, నాకు డైరెక్ట్ చేయటం ఇష్టం. ఈ రెండు కలిసే సార్ అలా చేసేసాం షార్ట్ ఫిల్మ్స్ అన్ని. అంటే ఇండస్ట్రీలో చాలామంది, అంటే మేబీ మీ దాకా వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ, మీ సినిమా ఫస్ట్ సినిమా స్టార్ట్ అయినప్పుడు కూడా ఇండస్ట్రీలో చాలామంది ఆర్టిస్టులు మీ పేరు చెప్తూ ఉండేవాళ్ళు. ఈవెన్ కలిసినప్పుడు కూడా మీతో జర్నీ గురించి, అంటే మీరు ఇప్పటికే డైరెక్టర్ అయిపోయి ఉండాల్సింది, అంత టాలెంటెడ్ పర్సన్ అని చెప్పి మీ పేరు చెప్తూనే ఉండేవాళ్ళు. సో ఫైనల్గా ఇదే వచ్చింది. బట్ ఒక సీరియస్ క్వశ్చన్, గోదావరి గట్టు పైన ఫస్ట్ డెబ్యూ మూవీ, అంటే ఇంత ప్రయాణం చేసిన తర్వాత నాకు తెలిసి, అంటే ఒక రామ్కామ్ చేయొచ్చు, లేదా యూత్ని కిర్రెక్కిచ్చే ఒక సబ్జెక్ట్ తీసుకొని చేయొచ్చు. ఒక సెన్సిటివ్ లైన్, ఫాదరు డాటరు మధ్య కూడా ఒక అద్భుతమైన లవ్ ఉంటుంది, అది కూడా ఒక లవ్ స్టోరీనే. దాన్ని చెప్పడానికి ఇలాంటి ఒక సినిమా తీయాలంటే గట్స్ ఉండాలి. ఇంత ప్రయాణం చేసిన తర్వాత ఎందుకు దీన్నే చూజ్ చేసుకున్నారు? మా బాబాయ్ గారు సార్, ఈ కథ ఇన్స్పిరేషన్ మా బాబాయ్ గారు. ఇందులో జగపతి బాబు గారు చేసిన క్యారెక్టర్ మా బాబాయ్ గారి క్యారెక్టర్. సో ఆయన చనిపోయారు సార్, కోవిడ్ టైంలో ఆయన చనిపోయారు. సో అతిగా ప్రేమించిన తండ్రి అనమాట కూతుర్ని. ఎంత ప్రేమ అంటే చాలా ఆకతాయితనంగా ఉండేవారు సార్ ఆయన, కూతురు పుట్టనంత వరకు. ఒక్కసారి కూతురు పుట్టాక ఆయన బాధ్యతగా ఉండటం కానీ, ఆయన సీరియస్నెస్ కానీ, అసలు ఆయన మొత్తం ట్రైట్స్ క్యారెక్టర్ నేను సార్కి పెట్టాను సార్, జగపతి బాబు సార్కి. సో ఆయన చనిపోయినప్పుడు నేను చాలా ఇంపాక్ట్ అయ్యాను సార్. లైఫ్లో పర్సనల్గా నేను చాలా ఇంపాక్ట్ అయిపోయాను. నాకు మా బాబాయ్ చాలా ఇష్టం సార్. నాకు
అది లైక్ ఉమ్మడి కుటుంబం లాగా. మా డాడీకి 3 తమ్ముళ్ళు, అసలు 4 తమ్ముళ్ళు అనమాట, అన్న తమ్ముళ్ళు. ఈ రోజుకి మా ఊరికి వెళ్ళినా మేమందరం ఇప్పటికే కలిసే ఉంటాం. ఫెస్టివల్స్ అంటే కలిసి మా ర్యాలింగ్ అనే ఊర్లో చేసుకోవడం మాకు ఫెస్టివల్ అంటే. సో అంత కలిసి ఉంటాం సార్. సో బాబాయ్లతో అటాచ్మెంట్ ఎక్కువ. అలాగే ఒక బాబాయ్ చనిపోయినప్పుడు నేను తీసుకోలేకపోయాను సార్. ఆ ఇన్సిడెంట్ నన్ను చాలా ఇంపాక్ట్ చేసింది. సో ఆయన కూతుర్ని ఎంత ప్రేమిస్తారో నాకు తెలియదు సార్. ఆ సిట్యుయేషన్స్ని తీసుకుని కథ డెవలప్ చేసుకోవడం జరిగింది సార్. ఆ ఇన్సిడెంట్ క్యారెక్టర్ వైజ్ ట్రైట్స్, ఆ కూతురు మీద ఆయనకున్న ప్రేమ. మా నాన్నగారు కూడా అంతే సార్. నాకు ఒక చెల్లి, నాకన్నా మా చెల్లిని ఎక్కువ అత్త అనమాట, చాలా ప్రేమ మా చెల్లి అంటే. నన్ను ఇంటర్ వరకు బెల్ట్ తీసుకుని కొట్టేవారు సార్ మా డాడీ. మా చెల్లిని ఎప్పుడు లైఫ్లో ఒక చిన్న దెబ్బ కూడా వెళ్ళి. సో అంత వీళ్ళకి ప్రతి తండ్రికి మేబీ కూతురు అంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది సార్. అది నేను దగ్గరగా చూడటం వల్ల మా నాన్నగారిని మా బాబాయ్ని ఎందుకు అది నాకు చాలా బాగా అనిపించింది సార్. ఇది నేను కొత్తగా చెప్పేదేం కాదు సార్. నువ్వేలో త్రివిక్రమ్ గారు చెప్పారు, ఆకాశవంతలో ప్రకాష్ రాజ్ గారు చెప్పారు, నేనేం కొత్తగా చెప్పలేదు. బట్ ఇదేంటంటే సార్, ఈ పాయింట్ అనేది ప్రతి లైఫ్లో ప్రతి ఇంట్లో జరిగేదే. ఆ ప్రేమని నేను ఒక కొత్త తరహాలో తీసాను అంతే అంతే సార్. అది సీరియస్సా లేకపోతే ఇదే అంటే తెలియదు కానీ సార్, నా మనసుకు హత్తుకున్న క్యారెక్టర్ అని కదా సార్, అలా తీశాను అంతే సార్. సూపర్. అండ్ సుమన్ ప్రభాస్ విషయానికి వస్తే సార్, మేము ఫేమస్ తర్వాత అంటే మొన్న ఆయన ఒక ప్రెస్ మీట్లో చెప్పారు సార్, నేను 80 కథలు విన్న తర్వాత ఓకే చేసిన సినిమా అని చెప్పి. చాలామంది దాన్ని కొంతమంది నమ్మలేకపోవచ్చు, బట్ పర్సనల్గా నాకు తెలుసు నిజంగానే ఆయన అన్ని కథలు విన్నారు. ఆయన ఈ 3 yearsలో వదిలేసుకున్న కొన్ని కథల్లో హిట్ సినిమాలు కూడా ఉన్నాయి సార్. సార్ సార్ సో పేరు చెప్తే బాగుండదు సార్. సార్ సో అన్ని కథలు విన్న తర్వాత ఈ కథ ఆయన్ని లాక్ చేయడానికి ఎక్కడ కనెక్ట్ అయ్యారు ఆయన? తన పర్సనల్ లైఫ్లో సార్, తన పర్సనల్ లైఫ్లో కానీ, తన సినిమాలో ఫస్ట్ సినిమాలో చేసిన క్యారెక్టర్లో కానీ సేమ్ సార్. ఒక ఎక్స్ట్రాడినరీ ఎనర్జీ ఉంటుంది సార్ సుమంత్లో. మీరు చూస్తే ఫుల్ ఎనర్జీ. అసలు నాకు చాలా భయం వేసింది సార్, ఎందుకంటే ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ అండర్ ప్లే చేయాలి సార్, లిటరల్ అండర్ ప్లే. అంటే ఎక్కడ ఎక్సైట్ అవ్వకూడదు, ఎక్కడ ఒక మాట తోలకూడదు. మన ఫస్ట్ సినిమా మనోడిది ఎలా ఉంటుంది, ఏందన్నా ఇదన్నా అట్లా ఉంటుంది. ఆ ఎనర్జీ మొత్తం డౌన్ చేసి చూడాలి. తను ఎలాంటి కథలు ఆ టైంలో చూస్తున్నారంటే క్యారెక్టర్ వైజ్ ఫుల్ తన ఎనర్జీ అంతా ఫుల్ ఫ్లెడ్జెడ్గా వర్క్ చేసే క్యారెక్టర్ మీద చూస్తున్నారండి. నేను తనకి కథ చెప్తున్నప్పుడు కూడా వెళ్ళి ఫస్ట్ మాట అనేది ఇదే, మీరు చూస్తున్న కథ అయితే ఇది కాదండి, ఇది కంప్లీట్ అండర్ ప్లే చేయాల్సిన క్యారెక్టర్. కానీ నేను ఆయనకు ఒకటే చెప్పాను, ఈ సినిమాలో ఈయన హీరో ఈయన హీరోయిన్ అనేది కాదండి, ఈ సినిమాలో ప్రతి పాత్ర ఇంపార్టెంట్. పాత్రకి ఒక కరెక్ట్ మీనింగ్ ఉంటుంది. ఈ పాత్ర మీరు చేశారంటే దానికి మీనింగ్ కరెక్ట్గా ఉంటుంది. మీకు డైలాగులు తక్కువ ఉండొచ్చు కానీ మీ క్యారెక్టర్ చాలా గొప్పగా ఉంటుంది అని చెప్పి నేను ఈ కథ చెప్పాను అనమాట సార్. మేబీ ఆ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆయన చాలా ఎంజాయ్ చేసి ఉంటారు సుమంత్. ఎందుకంటే తన బయట లైఫ్లో ఫుల్ ఎక్సైటింగ్గా, ఫస్ట్ సినిమాలో కూడా ఫుల్ ఎక్సైటింగ్గా చేశారు కదా, కంప్లీట్ కాంట్రాస్ట్ చేయటాన్ని మేబీ తను లైక్ చేసి ఉంటారు సార్. దానికి 100% న్యాయం చేశారు సార్. బట్ ఛాలెంజింగ్ అనిపించలేదు, ఎందుకంటే మీరే చెప్పారు స్వతహాగా తన శైలికి వ్యతిరేకమైన క్యారెక్టర్. దీనికి తోడు స్లాంగ్ పరంగా కూడా చూసుకుంటే తెలంగాణ స్లాంగ్ నుంచి ఇక్కడ గోదావరి స్లాంగ్. సో ఏది చూసుకున్నా సరే ఒక ఛాలెంజింగ్గానే అనుకోవచ్చు. ఈ అంటే ఆ క్యారెక్టర్కి యాజ్ ఎ సుమంత్ ప్రభాస్ హీరోగా ఛాలెంజింగ్గానే అనుకోవచ్చు. సో వాటిని ఎలా ఓవర్కమ్ చేశారు? నాకు అలా అదే అసలు ఆలోచన రాలేదు సార్. నేను సింపుల్గా ఏమనుకున్నానంటే సార్, నటుడు పని నటించడం. సో అది చేస్తారు. నేను సుమంత్ ప్రభాస్ ఫస్ట్ సినిమా మేము ఫేమస్లో ఒక సీన్ ఉంటుంది సార్, వాళ్ళ ఫ్రెండ్ని ఊరు పంపించడానికి బస్సు ఎక్కిస్తాడు, ఇతను కూర్చుని ఉంటాడు, చూడడు, కొంచెం ముందుకెళ్ళి ఒక్కసారి సిగరెట్ కలిసి పరిగెత్తుకుంటే సిగరెట్ ఇస్తాడు. అక్కడ నాకు తన ఎమోషనల్ యాక్టింగ్ కనిపించింది సార్. అక్కడ నాకు అనిపించింది తిన నటుడు అని. సో నేను ఈ సినిమాకి నటుడిని తీసుకుంటాను సార్. ఈ స్లాంగా లేకపోతే ఈ మనిషి ఈ ఎనర్జీ ఏం చూడలేదు సార్. నటుడు నటిస్తాడు. ఈ సినిమా కోసం 3 times మొత్తం ఫిల్మ్ రిహార్స్ చేశాడు సార్. అక్కడ తన కన్విక్షన్ నాకు కనిపించింది. స్లాంగ్ కోసం ఎంత కష్టపడ్డారంటే ప్రతి మనిషిని అడగటం, రోడ్డు మీద వెళ్ళే ఎవరినైనా సరే అన్న కాసేపు మాట్లాడన్నా అని చెప్పి మాట్లాడి ఆ స్లాంగ్లో ఏం చేయొచ్చు, ఈ పదాన్ని ఎలా పలకొచ్చు, ఏమాయా అనే విధానాన్ని ఎలా తీసుకురావచ్చు అని 1కి 10 సార్లు మేము సెట్లో కూడా ఒక స్లాంగ్ ఇన్స్ట్రక్టర్ని పెట్టాం. అతని దగ్గర పదే అడుగుతుంటాను, నేను కరెక్ట్గా అంటాను, కరెక్ట్గా ఉచ్చరిస్తున్నాను పదాన్ని. అలా చెప్పడం అనేది చాలా గొప్ప విషయం సార్. అంటే ఇది ఏ యాక్టర్ అని, ఇప్పుడు సుమంత్ అలా ఎలా చేశారు సెకండ్ ఫిల్మ్, సార్ అలా చేశారు సార్. నేను అదే ఎంజాయ్ చేశాను. జగపతి బాబు సార్ ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్, ఆఫ్టర్ ఆల్ దీస్ ఫిల్మ్స్, 200+ ఫిల్మ్స్, ఈరోజు ఒక స్క్రీన్ పేపర్ తీసుకుని, అమ్మ ఈ డైలాగు ఈ పర్టికులర్ పార్ట్లో వేరియేషన్ నేను ఇలా ఇవ్వనా,
లేకపోతే నువ్వు ఇలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా, లేకపోతే నువ్వు ఇంకొకలాగా అడిగావు, నేను చిన్న చేంజ్ చేయొచ్చు, అడిగేవారా? ప్రతిదీ అడిగేవారు సార్. డైరెక్టర్ ఎలా కావాలో అలా. కొన్నిసార్లు సెట్లో మాకు 6ంటికి షూట్ స్టార్ట్ అవుతుంది కదా సార్, ఆయన 6 o'clock వచ్చేసేవారు. ఆయన షార్ట్ ఎప్పుడో 8:30 అనుకోండి, ఆయనకి ఏదైనా థాట్ వచ్చింది అనుకోండి, సెట్కి డైరెక్ట్గా వచ్చేస్తారు సార్. క్యారీవన్లో కూడా కూర్చారు, అమ్మ నాకు ఒక థాట్ వచ్చింది, ఇక్కడ ఈ కైండ్ ఆఫ్ హ్యాండ్ జెస్చర్ చేయనా బాగుంటుందా అని అడిగేవారు సార్. అంటే నాకు అంటే సుమంత్ అయినా జగపతి బాబు సార్ అయినా సేమ్ కైండ్లా కనిపించింది సార్, నాకు ఎక్కడ డిఫరెన్స్ కనిపించలేదు ఇద్దరులో. ఇద్దరు అదే తాపత్రయం, నేను ఇంకేదో పర్ఫామ్ చేయాలి, ఇంకేదో కొత్తగా చేయాలి అని. అంటే మేబీ యాక్టర్ జాబ్ అదే కదా సార్, అది వాళ్ళు 100% చేశారు సార్. అంతే, నేనేమో ఒప్పించడానికి ఇన్ని ఈక్వేషన్లు ఏమి ఆలోచించలేదు సార్. జస్ట్ కథకి నటుడు కావాలి, నటుడిని తీసుకున్నాను, నటులను తీసుకున్నాను నేను. అండ్ జగపతి బాబు గారిది మీరు చెప్తుంటే ఆయన యాక్ట్ చేయడం ఓకే, ఆయనకు కథ నచ్చి ఉంటుంది, లేదా మీ సెన్సిబిలిటీస్ నచ్చి ఉంటాయి, యాక్ట్ చేయడం ఇవన్నీ ఓకే సార్. బట్ ఈ సినిమాని ఆయన ప్రమోట్ చేసే విధానం కూడా అంటే ఒక సలారు ఈ రేంజ్ మూవీస్ చేసే ఒక ఆర్టిస్ట్ ఒక కొత్త కుర్రాడి సినిమాలో ఏదో సోల్ చూసాడు ఆయన. దీంట్లో నిజాయితీ ఉంది, ఈ కథ చెప్పాలి జనాలకి, ఆయన ఇన్వాల్వ్ అయిన తీరు, ఈ సినిమాకి ఆయన కనెక్ట్ అయిన తీరు చాలా మందిని ఆశ్చర్యపరుస్తుంది. అంటే ఈవెన్ ఆ రోడ్డు మీదకి వచ్చి ఆయన బజ్జీలు మొన్న నైట్ జరిగిన ఇంటర్వ్యూ సో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది.